బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉన్న అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ వరుసగా 2 బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ పడ్డా కానీ నాగచైతన్యకు మంచి బజ్ నే క్రియేట్ చేసేలా చేసి భారీ బిజినెస్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. సాయి పల్లవితో కలిసి లవ్ స్టోరీ తర్వాత చేస్తున్న సినిమా అవ్వడం, అలాగే కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా అవ్వడం, ఆడియో సూపర్ డూపర్ హిట్ అవ్వడం, ఇలా అన్ని కలిసి వచ్చి సినిమాకు మంచి బజ్ ఏర్పడగా బిజినెస్ పరంగా కూడా అన్ని చోట్ల సినిమా భారీగానే కుమ్మేసిందని చెప్పాలి. ఒకసారి సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాంలో 10.5 కోట్లు, సీడెడ్ లో 5 కోట్లు, ఆంధ్రాలో 12 కోట్ల దాకా బిజినెస్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 27.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 3.5 కోట్ల వరకు బిజినెస్ ను, ఓవర్సీస్ లో 6 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 37 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకుంది ఇప్పుడు. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 38 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇతర వర్షన్స్ కూడా కలుపుకొని చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 40 కోట్ల వరకు వరల్డ్ వైడ్ షేర్ ను సినిమా సాధిస్తే వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ తర్వాత నాగ చైతన్యకు సాలిడ్ కంబ్యాక్ మూవీగా బిజినెస్ పరంగా అయితే దుమ్ము లేపిన తండేల్ మూవీ ఇక బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా ఎలాంటి జోరును చూపించి అనుకున్న టార్గెట్ ను అందుకొని లాభాల బాట పడుతుందో లేదో చూడాలి. శుక్రవారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో నాగ చైతన్య బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ను దక్కించుకుంటాడో లేదో అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.